ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. విత్తువాని గూర్చిన ఉపమానం గురించి ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి 23 వచనాల్లో ఈ యొక్క ఉపమానం మనకు కనబడుతుంది. విత్తువాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. వేరు లోతుగా లేనందున అవి ఎండిపోయినాయి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్లు వాటిని అణిచివేశాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలించిందని ఈ యొక్క ఉపమానంలో మనకి కనబడుతుంది. ఈ ఉపమానాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, విత్తనం అంటే దేవుని యొక్క వాక్యము, విత్తువారు దేవుని పనివారు. విత్తనం పడుతున్నటువంటి స్థలము మానవ హృదయాన్ని సూచిస్తూ ఉంది. త్రోవ పక్కన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరంటే, వారు దేవుని వాక్యాన్ని వింటారు. విన్న వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి విత్తబడిన వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోతాడు. ఇది వారి హృదయ కఠినపు స్థితిని సూచిస్తూ ఉంది. రాతి నేలన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా, దేవుని వాక్యాన్ని వారి సంతోషంతో అంగీకరిస్తారు. వారికి లోతైన అనుభవం లేకపోవడాన్ని బట్టి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు వారు తొందరగా తొలగిపోతారు. ఇది స్థిరత్వం లేని స్థితిని సూచిస్తూ ఉంది. ముండ్ల పొదలో పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా, వారు దేవుని వాక్యాన్ని వింటారు, కానీ ఐహిక విచారాలు, ధనానికి సంబంధించిన మోసాలు విన్నటువంటి వాక్యాన్ని అణిచివేయడాన్ని బట్టి వారు ఫలించిన వారుగా ఉంటారు. ఇది లోకానుసారంగా జీవించేటువంటి వారిని సూచిస్తుంది. మంచి నేలన పడిన విత్తనాన్ని పోలిన వారు ఎవరనగా, వారు దేవుని వాక్యాన్ని వింటారు, వాక్యంలో స్థిరంగా ఉంటారు, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తారు. ఇది దేవునికి ఇష్టమైన విశ్వాసపు స్థితిని సూచిస్తూ ఉంది. అయితే ఈ 4 అనుభవాలలో మన హృదయం ఏ రీతిగా ఉన్నదో పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమెన్.